హాయ్ వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాము అంటే, మనము ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్లో ఫేస్బుక్లోని గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఈరోజు కొత్త టిప్ ఒకటి నేర్చుకున్నాం. దీంట్లో ఫేస్బుక్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్మాల్ టెక్నిక్ మీకు చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ కొంచెం మ్యాటర్ కాపీ చేస్తున్నాను. నేను ఇమేజ్ లోడ్ అవుతాను చూడండి. పోస్ట్ చేసేసాం కదా. ఇక్కడ ఉన్న మెంబర్స్ ఉన్నారు కదా, ఈ మెంబర్స్ కూడా ఆల్రెడీ ఇంకా పోస్టులు చేస్తూ ఉంటారు కదా. ఈ పోస్టులు చేసినవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనము ఇక్కడ క్రియేట్ చేసిన ఆండ్రాయిడ్ గ్రూప్లో ఏమేంటి రూల్స్ ఉన్నాయి, కొత్తగా మెంబర్స్ చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ఈ మెంబర్స్కి ఈ ఆండ్రాయిడ్ గ్రూప్లోని కొన్ని రూల్స్ మనం చేయాలంటే, ఎందుకంటే చాలామంది దేనికి ఆండ్రాయిడ్కి సంబంధించి రిలేటెడ్గా కాకుండా చాలా పోస్టులు చేస్తూ ఉంటారు. ఇలాగా ఆన్లైన్లో కొనమని కానీ, వాళ్ళ పేజీలు లైక్ చేయమని కానీ ఇలాగ పోస్ట్ చేస్తూ ఉంటారు. మనము ఫస్ట్ దీన్ని అలా కాకుండా అసలు ఈ ఆండ్రాయిడ్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాము, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆండ్రాయిడ్ గ్రూప్లోని రూల్స్ ఏంటి, వీటిలో ఈ ఆండ్రాయిడ్ గ్రూప్లోని మనము ఏమేమి పోస్ట్ చేయాలి అనేది మనం ఒక పారాగ్రాఫ్ లాగా రాసి, మనం ఒక పోస్ట్ లాగా రాసేసేసి మనం దాన్ని ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వ్యూవర్స్. సెకండ్ ఆప్షన్ పిన్ పోస్ట్ అని ఉంది. ఈ పిన్ పోస్ట్ అని మనం క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ గమనిస్తే పిన్డ్ పోస్ట్ అని ఉంది. ఇప్పుడు మనము ఎంతమంది ఈ గ్రూప్లో కనుక ఎవరైనా కానీ పోస్టులు పెట్టారంటే, రీసెంట్గా ఏమైనా కానీ ఆ పోస్టులు ఈ పిన్నుడు పోస్ట్ తర్వాత కింద మాత్రమే వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ గ్రూప్లోని కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.